దక్షిణుడు మూర్తియా తలచన మూర్తియా దక్షిణామూర్తియన ద్వయము తానౌనా దక్షిణుడు మూర్తియా తలచన మూర్తియా దక్షిణామూర్తియన ద్వయము తానౌనా. అపనమిశ్రుడు, అదేవిధంగా ఆయనకు పరిచయమైనటువంటి మరొక బెంగాలీ వైద్యుడు చంద్రశేఖర్, ఆయన ఈసారి నేను భిక్ష చేస్తాను, మీకు ఆతిథ్యం ఇస్తానని తన దగ్గర వసతి ఏర్పాటు చేస్తే అక్కడ వసతిగా ఉంటూ ఆయన తపనమిశ్రుడి దగ్గర భిక్ష స్వీకరిస్తూ కాశీక్షేత్రంలో కాలక్షేపం చేస్తున్నాడు. రోజు గంగా స్నానం, విశ్వనాథ దర్శనం చేసుకుంటూ కృష్ణ చింతన చేస్తూ ఆయన ఉన్నాడు. ఆ సమయంలో కాశీక్షేత్రంలో ప్రకాశానంద సరస్వతి అనబడేటువంటి ఒక పెద్ద పండితుడు ఉన్నాడు. పండితుడు కదా, సన్యాసి, ఆయన అద్వైత సంప్రదాయంలో సన్యాసి. ఆయన అక్కడ ప్రకాశానంద సరస్వతి ఈయన గురించి తెలుసుకున్నాడు. ఎందుకంటే వాసుదేవ సార్వభౌముడికి మిత్రుడు. ఈయన సన్యసించాడు కానీ ఆయన ఇంకా గృహస్థగా ఉన్నాడు. అక్కడ వాసుదేవ సార్వభౌముడు భక్తుడిగా మారిపోయాడనే విషయం తెలిసి, భక్తుడిగా మార్చింది చైతన్య మహాప్రభు అని కూడా తెలిసింది. ఆయన ఇక్కడికి వచ్చాడనే విషయం తెలిసింది కనుక ఆయనతో ఎలాగైనా చర్చ చేయాలనుకున్నాడు. తాను యతీశ్వరుడు కనుక స్వయంగా వెళ్ళలేదు. పైగా అహంకారం ఒకటి ఉంటుంది కదా, అందుకే ఆయన వెళ్ళలేదు. ఆయన వస్తాడేమో అని చూశాడు. ఈయనకి ఎవరితో అవసరం లేదు, కృష్ణ చింతన చేసుకుంటూ ఉన్నాడు ఈయన. కానీ ఎలాగైనా ఆయనతో ఈయన కలపాలి అని ఆ చంద్రశేఖరుడు అనబడే బెంగాలీ వైద్యుడు, అలాగే ఒక మరాఠీ ఆయన గౌరవం కలిగి ఉన్నారు చైతన్య మహాప్రభు వల్ల. ఆయనతో ఈయన ఎలాగ కలపాలనుకున్నారండి. ఇది ప్రకాశానందుడి యొక్క అహంకారం తగ్గించాలని వీళ్ళందరూ అనుకున్నారు. ప్రకాశానంద సరస్వతి సామాన్యుడు కాడు, గొప్ప జ్ఞాని, అద్వైతంలో మహాపండితుడు, సన్యాసి. అయితే ఒకసారి ఈ సన్యాసుల యొక్క సమావేశం ఏర్పాటు చేసి ప్రకాశానంద సరస్సుతో పాటు కాశీక్షేత్రంలో ఉన్న పెద్ద పెద్ద సన్యాసులు కూడా కూర్చున్న సభ అండి. ఆ సభకి చైతన్య మహాప్రభుని తీసుకువెళ్ళేటట్టు వీళ్ళు చేశారు. ఈయన వెళ్ళేటప్పటికి నాకు ఎందుకయ్యాలని పెద్దవాళ్ళతో అన్నట్టు. కాదండి, మీరు ఒక్కసారి అలాంటి యతీశ్వరులను కూడా మీరు చూడాలి, వీళ్ళందరూ కోరుకుంటున్నారు అని వీళ్ళు నచ్చజెప్పగా ఆయన వెళ్ళి అత్యంత వినయంగా ఒక మూల కూర్చున్నట్టండి. పెద్ద పీఠం మీద కూర్చున్నాడు ప్రకాశానంద సరస్వతి. ఆయన చుట్టూ పండితులు, పైగా యతీశ్వరులు కూర్చుని ఉన్నారు. వాళ్ళందరికీ ప్రకాశానంద సరస్వతిపై అమితమైన గౌరవం. అంత మహాపండితుడు, సన్యాసి. ఆయన ఇక్కడ దగ్గరకు వచ్చి కూర్చోవయ్యా అన్నట్టు. ఎందుకులే, నేను ఇక్కడ కూర్చుంటాను వినయంగా ఒక కాలువ పక్కన కూర్చున్నట్టండి. ఈయన వెళ్ళి 2 చేతులు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత, మీరు ఇక్కడికి వచ్చి కలవలేదేమీ అసలు అని ఇత్యాది ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతూ మీ సంప్రదాయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు తన గురువుగారి పేరు చెప్పుకున్నాడు. ఆ తర్వాత, మీరెప్పుడు సూత్రభాష్యములు చర్చ ఇవి చెయ్యరెందుకు? ఎందుకంటే సన్యాసి అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా వేదాంత చర్చ చేస్తూ ఉండాలి. శాస్త్ర ప్రమాణం, యుక్తి, ఆప్తవాక్యం, ఈ మూడింటిని తీసుకుంటూ, అంటే శాస్త్ర ప్రమాణం ద్వారా, యుక్తి ద్వారా, మహాత్ములు చేసిన వాక్యాల ద్వారా జగత్ మిథ్య అని, పరమాత్మ ఒక్కడే సత్యమని విచారణ చేస్తూ ఉండాలి కదా. మీరు ఎప్పుడు అలాంటివి చేస్తున్నట్టు కనిపించలేదే అంటే ఈయన అంటున్నాడండి, నా గురువు నాకిచ్చిన ఉపదేశం, నేను వేదాంత శాస్త్రానికి అధికారిని కాను అనుకున్నాడేమో, నాకు కృష్ణమంత్రాన్ని ఉపదేశించాడు, అదే జపిస్తూ నేను కూర్చున్నాను. నాకు అదే సర్వస్వం. హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం అని నేను అదే జపించుకుంటూ ఉన్నాను. పైగా నేను ఇది వదలదామన్నా అది నన్ను వదలదు. ఆ విధంగా ఆ జపం నా మార్గం అయిపోయింది అని చెప్తూ మాట్లాడగానే ప్రకాశానందుడు అంటున్నాడు, నాయనా, హరిస్మరణ గొప్పదే, కానీ నువ్వు బ్రహ్మసూత్రాల పట్ల ఉదాసీనుల్లా కనబడుతున్నావు. వేదాంత దర్శనాన్ని అంగీకరించవా అంటే, వేదాలు అంగీకరించే ఆస్తికుడు ఎవరైనా సరే వేదాంతాన్ని కూడా అంగీకరిస్తాడు. పైగా వ్యాస భగవానుడు రచించిన బ్రహ్మసూత్రాన్ని కాదని వాడేవాడు అంటే, అప్పుడు ప్రకాశానందుడు అంటున్నాడు, వేదాంత సూత్రాల్లో నిర్విశేష బ్రహ్మము ప్రతిపాదింపబడింది. అంటే ఒక నామరూప విశిష్టమైన బ్రహ్మము కాకుండా నిర్విశేష నిర్గుణ బ్రహ్మం ప్రతిపాదింపబడింది. అహంగ్రహోపాసన ద్వారా నిర్విశేష బ్రహ్మముని చింతించాలి. మిథ్యారూపమైన జగత్తుని నేతి అని పరిహరిస్తూ నిర్విశేష బ్రహ్మముని గ్రహించాలి. అది వేదాంత విచారణ వల్ల అవుతుంది. విచారణ మార్గం ఇది. దాన్ని నువ్వు చెయ్యకుండా సన్యాసవై కూడా నృత్యం, గానం, ఈ తాదాత్మ్యాలు ఇవేమిటయ్యా అని అడిగట్టు. అనగానే వెంటనే మాట్లాడుతూ, బ్రహ్మసూత్రాల వ్యాస భగవానుడు కేవలం నిర్విశేష బ్రహ్మ ప్రతిపాదన మాత్రమే చేశాడనడం నేను ఒప్పుకోలేను. ఏదైతే తాను సార్వభౌముడి దగ్గర చర్చ చేశాడో అవే మాటలు ఇక్కడ వచ్చాయండి. సవిశేష గుణ విశిష్ట బ్రహ్మమును కూడా సమప్రాధాన్యంతో అని చెప్పాడు అంటూ ఆయన కొన్ని సూత్రవాక్యములు చెప్పాడు. పైగా
మరి విశేషించి ఆదిశంకరులు నేను ఎప్పుడు కాదన్ను అని జగన్మాన్య గురువు, జగద్గురువు, పైగా సర్వవిధ సంప్రదాయాలకి, సన్యాస సంప్రదాయాలకి అను వ్యవస్థ చేసినటువంటి వాడు. ఆయన చేసిందే దశవిధ సన్యాసాశ్రమాలు, అందులో ఒకటి భారతి, ఆ సంప్రదాయానికి చెందినవాడు నేను. పైగా బ్రహ్మము తప్ప అన్యమేది లేదనే దాన్ని మనం అంగీకరిస్తాం. ఇక జగత్తు మిథ్య అలాంటి విషయాలు ప్రక్కన పెడితే, ఎవరైతే సత్యమైన బ్రహ్మమును ప్రేమతో ఉపాసిస్తారో వాళ్ళు జగత్తు సత్యమా అసత్యమా అనే చర్చ కూడా చేయరని మాట చెప్పాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ. దీనికి భాగవతంలో శ్రీధరాచార్యుల వారి యొక్క వాక్య ప్రమాణం ఉన్నది. శ్రీకృష్ణ చరణాంభోజం సత్యమేవ విజానతాం జగత్ సత్యం అసత్యం వా నేతరేతి మతిర్మమ. ఇది శ్రీధర స్వామి యొక్క వాక్యం. దాన్ని ఇక్కడ ఉటంకించారు. శ్రీకృష్ణ చరణాంభోజమే సత్యమని ఎవడు ఉపాసిస్తున్నాడో వాడు జగత్తు సత్యమా అసత్యమా ఇంకా వీటి గురించి ఆలోచించడు. అది తెలుసుకోవాల్సింది. భక్తియే ప్రధానం అని భక్తి ప్రధానమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ విషయంలో ఆయన అంటున్నది ఏంటంటే, జీవులు రెండు రకాలుగా ఉంటారు. కొందరు తర్క ప్రధానులు, వీరిని మస్తిష్క ప్రధానులు అంటారు. రెండవ వారు భావ ప్రధానులు, వీరు హృదయ ప్రధానులు. మస్తిష్కము హృదయం రెండు ఉంటాయి. మెదడుతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడు శంకా తర్కం ఉంటుంది. ఈ శంకా తర్కాలు చేసే వాళ్ళకి ఆ తర్కాన్ని సూక్ష్మం చేసి ఆ తర్కాన్ని సంస్కరించడానికై ఆదిశంకర భగవత్పాల్ వారు తర్క రూపమైన బుద్ధి ప్రధానమైనటువంటి శాస్త్రరచన చేశారు ఆయన. అదే భావుకులు సరళంగా శ్రద్ధ కలిగినటువంటి వారు, భగవత్ రసాన్ని ఆస్వాదించగలిగే సంస్కారం కలిగిన హృదయవాదులు ఆ భగవంతుని యొక్క సగుణ సాకార స్వరూపాన్ని ఉపాసిస్తూ ఆనందిస్తారు. ఎటు చూసినా బ్రహ్మమే కదా, ఆ బ్రహ్మము తప్ప అన్యము లేదనేటువంటి భక్తి పరాభక్తిలో ఉంటుంది. పరాభక్తిలో బ్రహ్మము తప్ప మరేదీ లేదు, అంతా బ్రహ్మమయం అంటాడు వేదాంతి. అదేవిధంగా అంతా రామమయం, అంతా కృష్ణమయం అంటాడు భక్తుడు. అంతే కదండి, ఎక్కడ చూసినా తచ్చింతనమే. కనుక పరాభక్తికి జ్ఞానానికి భేదము లేదు. ఈ మాట ఉద్ధవగీతలో కృష్ణుడే చెప్తాడు. ఈ మాటని తీసుకుని అఖండానంద సరస్వతి మహారాజు కూడా వివరిస్తూ, భక్తిలో పరాభక్తి, శుద్ధ భక్తి, ముఖ్య భక్తిని ఏది చెప్పబడుతుందో, జ్ఞానంలో ఏది అపరోక్ష జ్ఞానం అని చెప్తుందో ఆ రెండిటికి భేదం లేదని చెప్పాడండి. ఇది జ్ఞానం కంటే భక్తి గొప్పదని చెప్పేది దేనికంటే పరోక్ష జ్ఞానం కంటే భక్తి గొప్పదని అర్థం. అలాగే భక్తి కంటే జ్ఞానం గొప్పదని చెప్పడం ఉద్దేశం ఏంటంటే గౌణ భక్తి కంటే జ్ఞానం గొప్పదని చెప్పడం. అంటే ఏదో భక్తి కలిగింది, దేనికో భగవంతుని ఆరాధిస్తున్న ఉపాసిస్తున్న గౌణ భక్తి. కానీ శుద్ధ ప్రేమాత్మకమైనటువంటి పరాభక్తి, ఏకభక్తి, అనన్య భక్తి ఏదైతే ఉన్నదో అది అపరోక్షమైన బ్రహ్మజ్ఞానానికి భేదము లేదు. నిర్గుణమైన సగుణమైన బ్రహ్మమే, ఆ బ్రహ్మానుభూతి, అది ప్రేమ, అది ఆనంద స్వరూపము. అందుకే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అద్వైత సాధన గురించి ప్రవచిస్తూ ఒక మాట అంటారు. అద్వైతికి భక్తి లేదు అనవద్దు, అద్వైత భక్తి శుద్ధ ప్రేమ భక్తి అని చెప్పాడండి. తెలుసుకోవాల్సింది. అందుకు శుద్ధ ప్రేమ భక్తికి దీనికి భేదం లేదు. అయితే ఇక్కడ వచ్చిన బాధ అంతా ఏమిటంటే, ఇలాంటి ఘట్టాలు తీసుకుని ఇందాక ఈ కల్టులు చెప్పుకున్నాం కదా, ఆ కృష్ణ భక్తులమైన కల్టులు ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ ఘట్టాన్ని తీసుకుని ఆదిశంకరులు నిందించడం మొదలుపెట్టారు. అలాగే అద్వైతాన్ని మాయావాదమని ఆదిశంకరుల్ని మాయావాది అనడం కూడా మొదలుపెట్టారు. వీళ్ళు ద్వేషభావం నింపుకుని చైతన్య హృదయమైన కృష్ణ భక్తిని మర్చిపోతున్నారు. ఇది బాగా తెలుసుకోవాలి. వీరు లోకంలో శంకర నింద, ఇతర దేవతా నిందలే ప్రధానంగా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే క్షుద్రమైన మత మార్పుళ్ళు చేసేటువంటి అల్పమతాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థాయికి దించేశారండి సనాతన ధర్మాన్ని. ఇంటింటా తిరిగి గణపతిని పూజించొద్దు, శివుడిని పూజించొద్దు, వాళ్ళు డెమిగాడ్స్ ఇవి చెప్తున్నారంటే వాళ్ళు అవైదికులు, వాళ్ళని కృష్ణుడు క్షమించాడు. తెలుసుకోండి ఇక్కడ. అదేవిధంగా శంకర నింద చేస్తారా? శంకరుడు ఏమిటి తెలుసు? ఆ రోజుల్లో సనాతన ధర్మాన్ని దెబ్బతీసే అవైదిక మతాలు, నాస్తిక మతాలు, వీటన్నిటి తన తర్క ప్రతిభతో ఆయన ఎదుర్కొన్నాడండి. వేద ప్రామాణ్యాన్ని అనుసరించి భాష్యం రచించాడు. అద్వైతం భక్తికి విరోధం కాదు. మరి తేడా ఎందుకు వచ్చిందంటే, చాలామంది అద్వైతులు అనిపించుకుంటున్న వాళ్ళు అద్వైత అనుభూతి లేదు వాళ్ళకి. కేవలం పాండిత్యపు అహంకారంతో శాస్త్రాలు, చర్చలు, ఈ సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతం తిట్టడం, ఆ సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతం తిట్టడం, రాద్ధాంతాలు చేస్తూ అహంకరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు కనబడుతుంటారు. ఈ పండితులైన వాళ్ళు ఏం చేస్తారంటే భక్తిని నిరసిస్తారు. భగవంతుడు నామరూపాలా అంటారు. భక్తి సామాన్య స్థాయిది, భక్తి వల్ల జ్ఞానం అంటారు. భక్తి వల్ల జ్ఞానం అనే శుద్ధ భక్తులు ఒప్పుకోడు. భక్తి పండిపోతే భగవద్ అనుభూతి అవుతుంది. ఆ భగవద్ అనుభూతే జ్ఞానం. అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే భక్తి ఒక సాధన కాదు, భక్తి సిద్ధం. అది తెలుసుకోవాల్సింది. కానీ సాధనారూపం భక్తి నుంచి సిద్ధభక్తికి పరిణమించిపోతే ఆ భక్తికి జ్ఞానానికి అంగముగా చెప్పరాదు. భక్తి పరిపూర్ణము అనే సిద్ధాంతం చైతన్య మహాప్రభుది. దానికి ఆదిశంకరులు వ్యతిరేకులు కారు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మసూత్ర భాష్యంలోనే భగవంతుడికి రూపం లేదు అనడానికి లేదు, ఆయన తనదైన మాయాశక్తితో రూపాన్ని స్వీకరిస్తాడని చెప్పాడు. ఈ మాట వినగానే అద్వైతాన్ని, ఆదిశంకరుల్ని మాయావాదముగా, మాయావాదులుగా వెక్కిరిస్తూ రాస్తున్నారు ఈ రోజుల్లో పుస్తకాలు.
కానీ మాయావాది అని శంకరుని నిందిస్తూ మాయావాదిని అద్వైతాన్ని నిందించే వాళ్ళు ఒక విధంగా సరిగ్గా బుద్ధి పండని వాళ్ళు అనుకోవాలి. నిజంగా మాయావాది అని చెప్పాలంటే మొదటి మాయావాది కృష్ణుడేనండి. భగవద్గీతలో ఆయనే చెప్పాడు, దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ. అక్కడ మాయాశబ్దం వాడింది ఆయనే. మాయాశబ్దం శంకరులు సృష్టించలేదు, అది ఉపనిషత్తుల్లో వేదములు ఎందుంది. ఇంద్రో మాయాభిప్పురు రూప ఇయ్యతే అని వేదమే చెప్తున్నది. ఆ మాయ తత్వం తెలుసుకోవాలి. నిజంగా భగవంతుడు సర్వము అనేటువంటిది భక్తుడైనా ఒప్పుకుంటాడు, జ్ఞాని అయినా ఒప్పుకుంటాడు. సర్వమైన భగవంతుడు తెలియకుండా అడ్డుకుంటున్నది మాయే. అది భగవంతుని ఇతరముగా చూడటం ఏదవుతుందో దాన్ని పరిహరించడమే. అది విచారణతో చేస్తే జ్ఞాన మార్గమైంది, ప్రేమతో సత్యవస్తువుని పట్టుకుంటే భక్తి మార్గమైంది. రెండూ ఒకటే, ఇది తెలుసుకోవాలి. అందుకే నిజమైన జ్ఞాన మార్గంలో ఉన్నవాడు భక్తిని నిందించరు. కానీ అద్వైతం పట్టుకుని చాలామంది కర్మ మందాధికారులకి, భక్తి మధ్యమాధికారులకి, జ్ఞానం ఉత్తమాధికారులకని తామేదో ఉత్తములనిపించుకున్నట్లుగా అహంకరిస్తూ భక్తుల మనస్సు గాయపడేట్లు చేశారండి. నేటికి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పని కట్టుకుని పురాణ నింద కూడా చేస్తున్నారు. శంకరులు ఎప్పుడు పురాణాలు నిందించలేదు. ఆయన సూత్ర భాషాదుల్లో కూడా పురాణ ప్రమాణములు చూపించారు. శృతి స్మృతి పురాణానం ఆయన నామం యొక్క మహిమను కీర్తించారు. విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు. హృదయాన్ని కరిగించే భక్తిని చెప్పారండి. భక్తి హృదయాన్ని కరిగిస్తుంది. కానీ బుద్ధి విచారణకి పెడితే జ్ఞానం అవుతుంది, హృదయం కరిగిపోతే భక్తి అవుతుంది. ఆ కరిగించే భక్తి కృష్ణ ప్రేమలో ఉన్నది, అది తెలుసుకోవాలి. అటువంటి పరివర్తన కలిగించడమే చైతన్య మహాప్రభు ఉద్దేశం. కానీ ఆయన వాద వివాదాల జోలికి వెళ్ళలేదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అద్వైతం మాకు తెలుసు అనుకునే పండితులు శాస్త్రవేత్తలని సన్మానాలు పొందడానికి అర్హులవుతారే కానీ నిజమైన అద్వైత సిద్ధుడికి అహంకారం ఉండదు, అభిమానములు ఉండవు, ఆ శాస్త్రాహంకారంతో ఇంకో నిందించడం ఉండదు. పైగా తన వాదాన్ని ఇంకెవడైనా జయిస్తే కోపం వస్తుంది అద్వైతికి, అదేవిధంగా తాను గెలిస్తే గర్వం వస్తుంది. రెండూ వచ్చినా అద్వైత సిద్ధి లేనట్టే తెలుసుకోండి. ఇక్కడ అద్వైతానికి భక్తికి వ్యతిరేకం లేదు అని చెప్పడానికి మహానుభావుడైనటువంటి ఆదిశంకరుల యొక్క విష్ణు షట్పదీ స్తోత్రం ప్రమాణం. సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీ నస్త్వం సాముద్రోహి తరంగ వచన సముద్రో నతారంగ. ఎంత చక్కగా సమన్వయించాడు చూడండి ఇక్కడ. అదేవిధంగా దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందరం అపనయత్వం అంటాడు విష్ణు షట్పదీ స్తోత్రంలో. విష్ణు నామాలను ఎంత ప్రేమగా పలికాడో. అంతేకాకుండా భగవద్గీతకు భాష్యం రచిస్తూ కృష్ణ పరమాత్మ బ్రహ్మమని ఎంత చక్కగా ప్రతిపాదన చేశారండి ఆయన. ఆయనకి ఏం కృష్ణభక్తి తక్కువ? ఆయనకంటే కృష్ణభక్తి ఎవరు చూపించగలరు? అసలు భగవద్గీతకు భాష్యం రచించిన కారణమే ఆయనకున్న కృష్ణ ప్రేమ. ప్రబోధ సుధాకరంలో నిర్గుణతత్వాన్ని సగుణతత్వాన్ని చక్కగా చెప్తూ సగుణ నిర్గుణ సమన్వయ తత్వమే కృష్ణావతారం ప్రతిపాదన చేస్తూ అద్వైత సాధన అంతటా చూపిస్తూ భక్తిని ప్రతిపాదన చేశాడు, అద్వైత రూపమైన భక్తిని. అందుకే అద్వైతం సరిగ్గా అర్థం చేసుకొని వారే భక్తిని అవహేళన చేస్తారు, సగుణ సాకారాలని అవమానించరాదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. పైగా సగుణ సాకారములు కూడా నిర్గుణ నిరాకారములు నిత్యములు శాశ్వతములు, ఇది కూడా తెలుసుకోవాల్సినదే. కామ్యోపాసనయార్థయం చనుదినం కించిత్ ఫలం స్వేప్సితం కేచిత్ స్వర్గమథాపవర్గమపరే యోగాది యజ్ఞాభి. ఈ మాట ప్రబోధ సుధాకరంలో శంకరులు చెప్పింది. ఆ శ్లోకాన్ని చైతన్య మహాప్రభు చదువుతూ ఏమంటున్నా అంటే తన భావం ఇది. చాలా మంది అనేక కోరికలతో ఉపాసనలు చేస్తూ మనోవాంఛిత ఫలాన్ని కోరుకుంటారు. కొందరు యజ్ఞయాగాలు చేస్తారు, కొందరు యోగాలు చేద్దామనుకుంటారు. కానీ నేనేమనుకుంటానంటే అంటే శంకరులు అంటున్నారండి, ఆ మాటను చైతన్య మహాప్రభు చెప్తున్నారు. అస్మాకం యదునందనంఘ్రియుగళ ధ్యానావధానార్థినాం కిం లోకేన దమేన కిం నృపతినా స్వర్గాపవర్గైశ్చ కిం, ఇది అన్నాడు. మేము కేవలం ఆ యదునందుని యొక్క పాదార విందాలపై మక్కువ కలిగి ఉన్నాం. మనస్సు తత్పరత అందులో లగ్నం అవ్వాలనుకుంటుంది. మాకు ఇహలోక సుఖాలతో కానీ పరలోక సుఖాలతో కానీ ప్రయోజనం లేదు. అచ్చం వేదాంతికి ఎలాగో వీరికి కూడా అలాగే ఇహాముత్రార్థ భోగ విరాగం ఉంటుంది. ప్రపంచ దృష్టి పోయి పరమాత్మ దృష్టి ఉంటుంది. అది తెలుసుకోవాలి. ప్రేమతోనైనా జ్ఞానంతోనైనా పట్టుకున్నది పరమాత్మనే. ఈ సమన్వయం చేశారండి మహానుభావుడు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ప్రకాశానందుడు ఒక్కసారి తన సింహాసనం నుంచి లేచి ఈయన పాదం పట్టుకున్నాడు. ఇంతకాలం అహంకరించి వారి దగ్గర వీరి దగ్గర చైతన్య మహాప్రభు గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడేనని పశ్చాత్తాపడి ఆత్మశ్లాఘ అభిమానం వీటితోనే కాలం గడిపేశాం. ఎందుకంటే శాస్త్రం అహంకారాన్ని పెంచింది కానీ అనుభూతిని ఇవ్వలేకపోయింది. మీరు అనుభూతిని పొందగలిగారు అంటూ ఉంటే అసలు జీవుల పరమార్థం ఏంటో మీరు చెప్పాలి అంటే ప్రాణిమాత్రుడికి పరమ పురుషార్థం కృష్ణ ప్రేమోపలబ్ధి. ఆ కృష్ణ ప్రేమ పరిపూర్ణమైన కృష్ణ ప్రేమ లభ్యం కావాలి. అదే అన్ని సాధనలకు అంతిమ ఫలం అదే అని ప్రతిపాదన చేయగానే ఇంకా ఆయనకు భక్తుడై మాటలేకనే ఇతడు మహిత బోధను చేసే ఎటి వింతలు
జౌవనపు శివుడు మాటలేకనే ఇతడు మహిత బోధను చేసే